ఏ రామావా వచ్చావా? కథ వినటానికి కాదు, ఫీల్ అవ్వటానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆర్బీ తెలుగు నారేటర్. ఆర్బీ అంటే నా పేరు రాంభరత్. ఈసారి నేను మీ ముందుకు తీసుకొస్తున్నది ఒక కథ కాదు, ఒక అనుభవం. మనం చూడలేని కానీ మన చుట్టూ ఉండే ఒక చీకటి నిజం. ఒక ఇల్లు బయటికి సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఆ ఇంట్లో ఏదో సరైనది కాదు. ఒక కుటుంబం, నవ్వులు, ఆనందం అన్నీ ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ వాళ్లకి తెలియకుండా ఎవరో వాళ్లను గమనిస్తున్నారు. ఈ కథలో హీరో బయటికి ధైర్యంగా కనిపిస్తాడు, కాని అతని లోపల ఒక భయం ఉంది. దాన్ని జయించాలనుకుంటాడు. హీరోయిన్ ధైర్యంగా, తెలివిగా ఉంటుంది, కాని ఆమెకి తెలియకుండా ఆమె చుట్టూ జరుగుతున్నవి సాధారణం కాదు. హీరో సిస్టర్ అమాయకం, కొంచెం భయపడే స్వభావం, కాని ఒక రోజు నుంచి ఆమె ప్రవర్తన మారిపోతుంది. ఆమె కళ్ళలో ఏదో వేరే భావం, ఆమె మాటల్లో తన స్వరం కాదు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఈ ఇంట్లో ఏదో ఉంది. అది ఎందుకు వచ్చింది, ఎవరిని కోరుకుంటుంది, ఇంకా ఎందుకు ఈ కుటుంబాన్నే ఎంచుకుంది? హీరో ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు, కాని అతని ఫ్యామిలీకి ఈ ఘటనలతో ఒక సంబంధం ఉంది. అతని మామయ్య సాధారణ వ్యక్తి కాదు. అతనికి తెలిసినవి, మనకసినవి, మనకు తెలియని విషయాలు. ఈ సమస్యను పరిష్కరించటానికి ఒక స్వామీజీని పిలుస్తారు, కాని అది అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఇది కేవలం ఒక సమస్య కాదు, ఒక రహస్యం. ఈ కథలో అందరికంటే ముఖ్యమైనదే ఒక అమ్మమ్మ. ఆమెకి అన్నీ తెలుసు, కాని ఏమీ తెలియనట్టు నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది. చివరికి ఈ కుటుంబం ఈ చీకటి నుంచి బయటపడుతుందా, లేక ఈ చీకటి వారినే పూర్తిగా మింగేస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ నుంచి ప్రారంభమయ్యే ద హారర్, ఒక చీకటి కథ తప్పక చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా హాస్టల్ లైఫ్ షార్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది, షార్ట్స్లో చెక్ చేయండి. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ 1తో కలుద్దాం.